నమస్కారం. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగిన 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ గురువారంతో ముగిసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి టీములు పాల్గొన్నాయి. 468 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. 9 గేమ్స్, 13 స్పోర్ట్స్ అంశాలలో పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగాల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ను ఏలూరు సిఆర్ఆర్ పాలిటెక్నిక్ జట్టు కైవసం చేసుకుంది. తణుకు శ్రీ ముల్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ బాలురు విభాగంలో ఇండివిజువల్ ఛాంపియన్షిప్ సాధించింది. ఈ కళాశాలకు చెందిన వివి అవినాష్ 100, 200, 400 మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్లో వ్యక్తిగత ప్రతిభ కనబరిచి 6 పతకాలు సాధించాడు. బాలికల విభాగంలో ఏలూరు సిఆర్ఆర్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్ సాధించింది. ఇంకా వివిధ క్రీడాంశాలలో భీమవరం బి సీతా పాలిటెక్నిక్, తాడేపల్లిగూడెం శశి, వాసవి పాలిటెక్నిక్లు తదితర జట్లు మెడల్స్ సాధించాయి. విజేతలకు జనసేన పార్టీ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, స్పోర్ట్స్ మీట్ కోఆర్డినేటర్, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డి ఫణీంద్ర ప్రసాద్, తణుకు ఎస్ఎంఈవిఎం పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ వై రాజేంద్రబాబు, జంగారెడ్డిగూడెం జీపీటీ ప్రిన్సిపల్ పి సుబ్రహ్మణ్యం తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. తణుకు ఎస్ఎంవిఎం ఎలక్ట్రికల్ హెచ్ఓడి పివివి సత్యనారాయణ, ఇన్ఛార్జ్ పీడీ ఈడుపుగంటి బేబీ కళ్యాణి, ట్రిపుల్ లెక్చరర్ అక్కిన శివరామకృష్ణ, ఇంకా వివిధ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఫిజికల్ డైరెక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలు హుషారుగా కేరింతలు కొట్టారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గాలిలో కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థాగత నిర్మాణం చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గురువారం కాలుష్య నియంత్రణ మండలి, రవాణా, వ్యవసాయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అందజేసే నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దీనికోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల పరిధిలో వస్తున్న చెత్త నుంచి ఆదాయం సృష్టించి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎం శంకర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చే దిశగా ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 8 రీచ్లలో మనుషుల ద్వారా ఇసుక త్రవ్వకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే టెండర్ల ద్వారా ఇసుక త్రవ్వకాల కోసం నియమించిన ఏజెన్సీలు వర్క్ ఆర్డర్ వచ్చిన 3 రోజుల్లో తప్పనిసరిగా త్రవ్వకాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనుమతించిన ఇసుక రీచ్ల నుండి త్రవ్వకాలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ సరఫరాకై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాసరావు, జిల్లా గనులు భూగర్భ శాఖ ఏడీ ఎల్ వంశీధర్ రెడ్డి, ఆర్డీఓలు పి శ్రీకర్, డి అఖిల, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ త్రాగునీటి సమస్య లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గురువారం ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో 37.10 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు బండారు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈ నెల 20వ తేదీ శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఈ కళాశాల ప్రిన్సిపల్ కేఎస్విఎన్ మనోహర్ గురువారం తెలిపారు. జీకే సాఫ్ట్ సొల్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో సుమారు 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఆయా సంస్థలకు ఎంపిక చేస్తారన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వీటికి అర్హులని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఏలూరు జిల్లా వార్తలు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా ప్రజలు ఉచితంగా విద్యుత్ను పొందడంతో పాటు దీనిని ఒక ఆదాయ వనరుగా చేసుకోవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రికల్ పర్యవేక్షక ఇంజనీర్ పి సాల్మన్ రాజ్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి గృహ వినియోగదారుడు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పొంది సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లులను తగ్గించుకోవచ్చు అని చెప్పారు. అంతేకాకుండా ఉత్పత్తి అయిన విద్యుత్ యూనిట్లను వాడుకోగా మిగిలిన దానిని తిరిగి పవర్ గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. దీనికోసం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణ సదుపాయంతో పాటు సబ్సిడీ కూడా పొందే అవకాశం ఉందని వివరించారు. ప్రైమ్ మినిస్టర్ సూర్య ఘర్ అనే స్కీము ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే నమ్మకమైన విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు మన అవసరాలకు సరిపడగా కావాలంటే అందరూ కూడా ఈ పిఎం సూర్య ఘర్ స్కీమ్ని వాడుకోవాలి. 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్కు మరో 30,000, 3 కిలోవాట్కు 18,000, టోటల్గా 78,000 సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. 1 కిలోవాట్కి మనకి 145, 144 యూనిట్ల వరకు నెలకి కరెంట్ వస్తుంది. అంటే 3 కిలోవాట్లకు కలిపి 420 యూనిట్ల వరకు మనకు కరెంటు ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 420 యూనిట్లు 200 యూనిట్లు వాడుకుంటే మిగిలిన 220 యూనిట్లు కూడా విద్యుత్ బోర్డు ఆ అమౌంట్ వినియోగదారుడికి చెల్లిస్తూ ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్. ఇది ప్రైమ్ మినిస్టర్ సూర్య ఘర్ అనే స్కీము ఇది ఒక ఆదాయ వనరు కూడా మధ్యతరగతి ప్రజలకు ఒక ఆదాయ వనరుగా కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైతే దీనికి ఏం కావాలి, దీనికి కావాల్సింది ఏంటంటే 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు స్థలం పైకప్పు కావాలి, ఇంటి పైన కావాలి. అలాగే మరి ఎవరింటి పైన కూడా 300 చదరపు అడుగుల స్థలం ఉంటే 3 కిలోవాట్స్ వరకు కూడా పిఎం సూర్య ఘర్ స్కీము పెట్టుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి విద్యాబోధనపై ఆరా. ప్రజల విశ్వాసాన్ని పెంచేలా విధి నిర్వహణ ఉండాలి. భీమవరంలో పోలీసులకు హితవు పలికిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. దేవాలయాల పరిరక్షణకు భక్తులే బాధ్యత వహించాలి. తణుకు ఓల్డ్ టౌన్ శివాలయంలో సూచించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన వారోత్సవాల పోటీలు ఇంధన పొదుపు ద్వారానే అభివృద్ధి అన్న ఈ సంస్థ అధికారులు. నాటక ప్రక్రియలో ఏకపాత్రాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యత. తణుకు రోటరీ సభలో పేర్కొన్న ప్రముఖ రచయిత వాడ్రేవు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ లో విజయవంతంగా ముగిసిన ప్రాంతీయ ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రతిభను చాటిన 468 మంది క్రీడాకారులు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సంస్థాగతంగా కృషి చేయాలి. రాజమండ్రిలో సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చే దిశగా ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియ ఉండాలి. అధికారులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేట నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేకుండా కృషి. ఆలమూరు మండలంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బండారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. ఏలూరులో ప్రజలకు వివరించిన జిల్లా ఎలక్ట్రికల్ పర్యవేక్షణ ఇంజనీర్ సాల్మన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.